వైష్ణవి, మరి సిద్ధుతో సినిమా అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఇదంతా నార్మల్ క్వశ్చనే, బట్ రియల్గా మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఆల్రెడీ తను హిట్స్తో ఉన్నారు కాబట్టి దట్స్ ద బెస్ట్ పేర్ అవుతుంది. సో మీరేం చెప్తారు? చాలా ఎక్సైట్ అయినా నేను, బట్ కొంచెం భయం కూడా ఉండింది. బికాజ్ ఐ నో నేను టిల్లులో పర్ఫార్మెన్స్ చూసిన, టిల్లు స్క్వేర్లో పర్ఫార్మెన్స్ చూసిన, అండ్ అది నేను ఎంజాయ్ కూడా చేస్తాను. బికాజ్ వైల్ వాచింగ్ ఇట్ ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ ఫన్. I was excited because I'll have the fun while watching him real. So yeah, చాలా ఎక్సైటెడ్ ఉండే, ఎవ్రీడే సూపర్ ఫన్ ఉండే మాకు సెట్లో. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో యాజ్ ఎ తెలంగాణ అమ్మాయి, యాజ్ ఎ తెలుగు అమ్మాయి, సో లాంగ్వేజ్తో ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చిందా? అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడం కానీ లేకపోతే దాని గురించి? లేదు, అంటే నేను ఇప్పుడు మీరు ఒక 5 minutes ఏదైనా మీ స్లాంగ్లో మీరు మాట్లాడుతుంటారు కదా, ఒక 5-10 minutes మీతో మాట్లాడితే నేను ఆ స్లాంగ్కి కన్వర్ట్ అయిపోతాను. నాకు ఆ ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే, మీరు చెప్పారు తనతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న తెలంగాణ యాస కూడా వచ్చేసింది బయటికి. బట్ నేను సినిమాలో తెలంగాణ మాట్లాడట్లేదు, తను మాట్లాడుతుంది. బట్ ఎవరైనా తెలంగాణలో మాట్లాడితే నాకేంటంటే లోపల ఉన్న టిల్లు పడుకున్నోడు లేస్తాడు అనమాట బయటికి. అట్లా నాకు అనిపించినవి ఏమన్నా ఉంటే డైలాగ్స్ తనకు చెప్పేవాడిని, నువ్వు ఇలాగానని చెప్పి. సో ఇంప్రవైజ్ చేసుకునేవారు ఫుల్లీ. ఓకే, సో మీ సినిమాలో మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది, అండ్ దట్టు ఈ లూజ్ ప్యాంట్స్, అండ్ టిల్లులో కూడా చూసాం అదే కాస్ట్యూమ్. అండ్ మీరు అన్నారు అది క్లైమాక్స్ ఫైట్ అని, దాంట్లో కూడా ఒక ఏమంటారు వైట్ అండ్ వైట్. ఆ కాస్ట్యూమ్ మీకు ఇష్టమా నార్మల్గా? ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అంటే మీ ప్రతి సినిమాలో ఎక్కడో దగ్గర కనబడుతుంది. అంటే అది టిల్లుకి ఏంటంటే ఎంత పిచ్చి పిచ్చికి బట్టలు వేసుకున్నావు అనేది పాయింట్ టిల్లుకి. దీనికి అలాగ అది క్యారెక్టర్ వైజ్, డిజైన్ వైజ్ తను ఎందుకు ఆ బట్టలు వేసుకుని ఉన్నాడంటే తను అప్పుడు నేపాల్లో ఉన్నాడు కాబట్టి ఆ నేపాలీ అవుట్ఫిట్ లో నుంచి వచ్చిన అవుట్ఫిట్ అనమాట. సో ప్రతిదానికి ఒక మీనింగ్, ఒక పాయింట్ ఉందండి ఈ సినిమా.